శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 42వ శ్లోకము. ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడు. శంకరుల మనస్సు కూడా దుర్గము వంటిదట. అందుకే తన మనోదుర్గములో నివాసం ఉండమని ఈశ్వరుని శంకరులు కోరారు. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణ స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియజయో ద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతిప్రియదేవ మామకమనో దుర్గే నివాసం కురు. ఈ శ్లోకమునకు భావము: దుర్గావల్లభుడైన ఓ స్వామి, మిగుల దుర్గమమైన కైలాస పర్వతముపై ప్రీతితో నివసించి ఉన్న దేవా, ఈశ్వర, నా దేహములో ఒక దుర్గము ఉంది. దానికి గాంభీర్యమే అగడత, అధిక ధైర్యమే ప్రహరి, ప్రకాశించే సద్గుణాల సముదాయమే మిత్ర సైన్యము, గొప్ప ఇంద్రియాల సముదాయమే ద్వారములు, ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానమే వస్తువుల సమృద్ధి. ఇటువంటి సర్వసామగ్రితో కూడిన నా మనస్సు అనే కోటయందు సర్వదా నివసించు. దుర్గమునకు కావలసిన సామగ్రి అంతయు మనస్సునకు చెప్పబడినది. ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడు అనగా దుర్గా అతి ప్రియుడు అని పదాలు విడదీస్తే దుర్గాదేవి యందు మిక్కిలి ప్రేమ కలవాడు శివుడు అనే అర్థం వస్తుంది. దుర్గా అతి ప్రియుడు అంటే శత్రువులు ప్రవేశించడానికి శక్యము కాని దుర్గము అనగా కోటయందు ప్రేమ కలవాడు అని మరో అర్థం వస్తుంది. ఈశ్వరుడు కైలాస దుర్గంలో నివసిస్తాడు కాబట్టి ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడు. శంకరులు తన మనస్సు కూడా దుర్గము వంటిది కాబట్టి తన మనోదుర్గములో ఈశ్వరుని నివసింపుమని ఇందులో కోరారు. శంకరుల మనస్సులో కోటకు గల లక్షణాలున్నాయి. కోటకు అగడత లోతుగా ఉంటుంది. శంకరుల మనస్సు కూడా చాలా లోతుగా ఉంది. అంటే శంకరుల మనస్సులో గాంభీర్యం ఉంది. ఆ గాంభీర్యము కోటకు ఉండే అగడత వంటిది. శంకరుల మనస్సులో గొప్ప ధైర్యం ఉంది. ఆ ధైర్యము సహజంగా కోటకు ఉండే ప్రాకారంలా ఉంది. కోట లోపల నమ్మదగ్గ సైన్యం ఉన్నట్లే శంకరుల మనస్సులో ఉద్యద్గుణములు ఉన్నాయి. కోటకు ద్వారములు ఉంటాయి. అలాగే శంకరుల దేహంలో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వంటి ఇంద్రియ ద్వారాలు ఉన్నాయి. శంకరుల దేహంలో శివ సంబంధమైన జ్ఞానరూపమైన విద్య ఉంది. ఆ విద్య కోటలోని అవసరమైన పదార్థ సంపత్తిలా ఉంటుంది. ఈ విధంగా శంకరుల మనస్సు అన్ని విధాల సౌకర్యాలతో దృఢంగా ఉండే కోటలా ఉంది. కాబట్టి కైలాసంలోని కొండలలో, బండలలో నివాసం ఉండటం మాని తన మనస్సు అనే కోటలో నివాసం చేయుమని శంకరులు శివుని ప్రార్థించారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.